బాలుడు మరియు ప్రకాశించే చేప. ఒక గ్రామంలో చిన్న బాలుడు రాము ఉండేవాడు. అతనికి నదిలో చేపలు పట్టడం చాలా ఇష్టంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లి తన చిన్న వలతో చేపలు పట్టేవాడు. ఒకరోజు అతను నదిలో మామూలు చేపలు కాకుండా ఒక ప్రకాశించే బంగారు రంగు చేపను పట్టాడు. ఆ చేప కళ్లతో చూస్తూ మౌనంగా మెరుస్తూ ఉంది. రాము ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ చేప మాట్లాడింది. రామూ, దయచేసి నన్ను విడిచిపెట్టు. నేను ఒక మాయా చేపను. నన్ను విడిచిపెడితే నీకు కావాల్సిన 3 వరాలు కోరుకునే అవకాశం ఇస్తాను. రాముకు ఆశ్చర్యమేసింది. నిజమేనా? అని అడిగాడు. చేప తలూపింది. రాము తొలిచూపులోనే దయతో నింపిపోయాడు. అతను ఆ చేపను మళ్లీ నీళ్లలో వదిలేశాడు. అప్పుడా చేప చిరునవ్వుతో అతనికి చెప్పింది. నీవు మంచి హృదయంతో ఉన్నవాడవు. కావున 3 వరాలు కాదు, నీకెప్పుడు కావాల్సిన సంతోషాన్ని ఇస్తాను. అప్పటినుంచి రాము ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవించాడు. అతని జీవితంలో ఎప్పుడూ ఎటువంటి సమస్య వచ్చినా చేప ఇచ్చిన ఆశీర్వాదంతో అవన్నీ తేలికగా పరిష్కరించేవాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మంచి మనసుతో ఉండటం మన జీవితాన్ని ఎప్పటికీ ఆనందంగా మారుతుంది.